కొండా నాయక్ గారు. ఊరి పేరు నీలేశ్వరంపాలెం, అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లా దగ్గరికి పోయి. సో ఇప్పుడు మనం ఈ గ్రామంలో మన రైతు దగ్గర ఉన్నామండి. మన రైతు వచ్చేసి కొండా నాయక్ గారు. మన జేఎస్ఎం సీడ్స్ అండ్ పెస్టిసైడ్ మన షాప్ కాడికి వచ్చి కదా, షాప్ కాడికి వచ్చి విత్తనాలు తీసుకున్నారు. మనం ఇచ్చాం విత్తనాలు. సో రేపు ఈ సంవత్సరం ఎకరన్నర వేసుకున్నందుకు మొత్తం ఎంత రేంజ్ మనకు మొత్తం ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఎకరన్నర మీద 50 ఈజీగా 25 గంటలు కోసాం ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ 25 కోసారు, ఇంకా ఉంది, ఇంకా చేలట్టు కూడా చాలా ఉంది. సో ఒక పచ్చికాయ బాగుంది. సో ఫర్దర్గా ఈ జనవరి ఫిబ్రవరికి కూడా మనం మెయింటైన్ చేయగలిగితే ఇంకా అదనంగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఎందుకు వచ్చానంటే, మరి మా నాన్నగారు ఫోన్ చేసి చెప్పాడు, ఈసారి ఇప్పుడైతే బాగుందన్న, అల్టిమేట్గా ఉంది, ఊహించిన దానికన్నా బాగుంది. రేపు 26-27 సంవత్సరాల కాలానికి, పంట కాలానికి మంచి సీడ్ చెప్పు, ఏది చెప్తే అదే, నువ్వు ఏది చెప్తే అదే తీసుకుంటానని చెప్పారు. అంతేగానే చెప్పింది? అంతేనా చెప్పింది. ఏం చెప్పారు మళ్ళీ ఒకసారి చెప్పండి రైతులకి. అదే అన్నయ్య మీద డిపెండ్ అయ్యా, మొత్తం ఏది చెప్తే అది వేస్తా అని చెప్పి అన్నయ్య. ఇంకా అంతే. ఇంకా ఈసారి ఎన్ని ఎకరాలకు ప్లాన్ చేసావు? 5 ఎకరాలు. 5 ఎకరాలు. పోయిన కొద్దిగా దెబ్బతిన్నాం కదా, అందువల్ల కొద్దిగా కింద మొక్కదు నాది. అది 3 ఎకరాలు, 2 + 5 ఎకరాలు. ఈసారి 5 ఎకరాలే. ఇదే సేమ్ కంటిన్యూగా కింద నుంచి పైదా. పసులు ఎరుగు ఉంది కదా, కింద నుంచి పైదా. పసులు ఎరుగు కూడా ఉంది. దుక్కి వేసిన తర్వాత పసులు ఎరుదోలు వేసిన తర్వాత ఒకసారి టాటర్ గురుదోలు, అప్పుడు పసులు ఎరుదోలు పైనే ఉంటాయి, మరి లోతు పడకూడదు పసులు ఎరుగు. సో అది ఇప్పుడు 5 ఎకరాలకి నెక్స్ట్. ఈరోజు మంచి రోజు అని బుకింగ్ అన్నగారి పేరు మీద స్టార్ట్ చేద్దాం వచ్చాను. ఒక చిన్న వీడియో చేసి ఒక మంచి టెస్ట్ మనీ ఇద్దామని ఆలోచనతో వచ్చానండి అందరూ మనం. అయితే ఇప్పుడు రేపు 27 సంవత్సరాలకి టాప్ బెస్ట్ వెరైటీలు ప్రస్తుతానికైతే కొన్ని రెడీ చేశాను. అందులో భాగమే మనకి విజయ బయోటెక్ నుంచి అంటే ప్యూర్ తేజాలు. ఫస్ట్ తేజాలు టాప్ 2-3 తేజాలు చెప్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ ఏంటంటే దేవర 2124. ఇది ఓన్లీ విజయ బయోటెక్ నుంచి మాత్రమే ఉంటుంది. సో మార్కెట్లో 2-3 కంపెనీల నుంచి దేవర అనే పేరుతో ఉన్నాయి, అవి కాదు. బట్ ఓన్లీ మన ఛానల్ నుంచి వినపడే ఒకే ఒక పేరు దేవర 2124. మళ్ళీ వేరే వీటికి మీరు కన్వర్ట్ అవ్వద్దు. సో నేను చెప్పేవి మీరు క్లారిటీ వినాలని చెప్తున్నాను. దేవర 2124 విజయ బయోటెక్ నుంచి. ఇది పక్కా ప్యూర్ తేజ, టాప్ తేజ. చూసే ఉంటారు, మన వీడియో పెట్టాను. పాయపాలెం బట్రుపాలెం మన తులసి లక్ష్మణ కొడుకు పేరు ఎట్టుంది? బాగానే ఉంది. తోట బాగానే ఉంది. ఒకటి లేత, ఒకటి ముదురు. 2 ముసలోళ్ళది ఎట్టుంది? ముసలోళ్ళే. అసలు భయంకరమైందండి. అసలు దేవర 2124 చెట్టు హెవీ బుష్గా ఉంటుంది. కింద నుంచి కొమ్మలు వస్తాయి. ప్రతి కొమ్మ చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ సంవత్సరం 30 రేంజ్ ఇచ్చాను, బట్ నెక్స్ట్ ఇయర్కి 40 రేంజ్. ఆ 40 రేంజ్ ఇవ్వాలనే ఆలోచనతో ఒక మంచి సీడ్ మీకోసం రెడీ చేశాను. అదే మనకి దేవర 2124. మీకు దీని గురించి రావాలంటే ఇంకా వీడియోలన్నీ పెడతాను. ప్రజెంట్ అయితే మనకి బట్రుపాలెంలో ఒక వీడియో పెట్టాను మొన్న. ఆ వీడియో చూడండి. కింద నుంచి చూపించాను. కింద నుంచి సైడ్ కొమ్మలు బలంగా ఉంటాయి. ప్రతి కొమ్మకి దగ్గర కాపు, అత్యంత దగ్గర కాపు. ఏ వెరైటీలో నేను చూడలేదు, అంత బాగుంది దగ్గర కాపు. అందులో కూడా అచ్చు 36, మొక్కకు 20 అంగుళాల దూరం పెట్టుకోగలిగితే పెద్ద చెట్లు, పెద్ద కొమ్మలు అయితే అసలు 40 అంటే వద్దన్నా కానీ అవుతాయి. ఆ రేంజ్ సీడ్ అది. కాపు కింద నుంచి ప్లస్ కింద నుంచి దగ్గర ఉంటే చివరి దాకా కూడా దగ్గర ఉంటుంది. కింద ఏ సైజు అవుతుందో కాయ సైజు చివరిలో కూడా అదే సైజు ఉంటుంది. అందులో పెద్ద చెట్టు అవుతుంది. సో ఇట్లా ఉన్న ఈ గుణమైనటువంటి సీడ్ మనం ప్రతి చోట, అంటే వాళ్ళు ముసలోళ్ళకి వాళ్ళకి 40 రేంజ్ ఉంటే, మరి ఇట్లాంటి యంగ్ ఫార్మర్స్కి 40+ ఉండాలి. సో యావరేజ్ మెయింటెనెన్స్ ఎలా ఉన్నా సరే వాళ్ళకి 35-40 ఉన్నాయి. మనకి స్ట్రాంగ్ ఫార్మర్స్కి 40+ ఉండాలి. ఇటువంటి యూత్ ఫార్మర్స్కి అల్టిమేట్గా ఉండాలి. రాజీ లేని వ్యవసాయం చేస్తాడు, రాజీ లేని మందులు కడతాడు, అట్లాగే ఉంటుంది. అటువంటి రైతుకి బెస్ట్ సీడ్ దేవర 2124. మరియు అదే కంపెనీ నుంచి మరొక వెరైటీ జెమినీ ప్లస్ కూడా ఉంది, అది ఇంప్రూవ్డ్, అది కూడా సేమ్ అలాగే ఉంటుంది. తర్వాత ఈ 2 తేజాలు టాప్ 2గా మీకు చెప్తున్నాను తేజాల పరంగా అయితే. తర్వాత మనకి ఇక ఫామ్ టెక్ నుంచి 1516 ఉంది, అది కూడా బాగుంటుంది. అలాగే మన ఇంకా ప్రజెంట్ అయితే 3 చెప్తున్నాను, ఫర్దర్గా ఒక 3 చెప్తాను. టాప్ 1 మాత్రం దేవర 2124, అలాగే జెమినీ ప్లస్. ఈ రెండింటిలో మీరు ఏది సెలెక్ట్ చేసుకునే ఇబ్బంది లేదు. ఒక 2 ఎకరాలు ఉంటే అది 1 ఎకరం, ఇది 1 ఎకరం పెట్టుకోండి, ఇక మీకు తిరుగుండదు. దేవరా పెట్టుకొని జెమినీ ప్లస్ పెట్టుకోకపోతే అది పెట్టుకోలేదని ఫీల్ అవుతాం, ఇది పెట్టుకొని అది పెట్టుకోకపోతే ఫీల్ అవుతాం, మీరే ఫీల్ అవుతారు ఫర్దర్గా. అంత బాగుంటుంది, ఆ 2 వెరైటీలు అంత బాగున్నాయి. సో మీకైతే టాప్ 1 ప్లేస్లో దేవరా ప్లస్ జెమినీ, ఈ 2 1 చెప్తున్నాను. 2 అనేది ఫామ్ టెక్ నుంచి. తర్వాత వీడియోలు పెట్టిన తర్వాత చెప్తాను నేను.
మీకు వీడియోలు చూపించిన తర్వాత చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ రోజు నుంచి సీడ్ బుకింగ్ జరుగుతుంది. తేజాలు అయితే టాప్ 1లో మనకి జెమిని ప్లస్, అలాగే దేవర 224. దీనికి తోడు ఇక లావులు మన షాపు నుంచి జేఎస్ఎం సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ నుంచి అయితే మన రైతులు చూసిన ప్రతి రైతుకి మీకు ప్రజెంట్ బుకింగ్ జరుగుతుంది కదా, ప్యాకెట్కి 100 రూపాయలు. ఏ వెరైటీ సెలెక్ట్ చేసుకున్నా ఒకటి. అలాగే ఆర్మూర్లో విజయ్ నుంచి వన్నూరు అని ఒకటి ఉంది, అల్టిమేట్ అండి. ఎకరం 50 క్వింటాల్ రేంజ్. లాస్ట్ ఇయర్ 50 క్వింటాలు తీసుకుని ఈ సంవత్సరం 40 క్వింటాలు తీసుకుంటున్నారు. అన్నీ తట్టుకొని నల్లరేగడి నెలలోనే ఎకరం 40 క్వింటాల్ ప్లస్ ఉన్నటువంటి ఆర్మూరు వన్నూరు అనే వెరైటీ ఉంది విజయ్ నుంచి. అది కూడా బుకింగ్ ఈరోజు ప్రారంభం. అది కూడా మన షాపులో అందుబాటులో ఉంటుంది. అలాగే ఇక లావులకు వచ్చేసరికి ఇక 341లో యూనివెజ్ నుంచి అస్త్ర అనే ఒక వెరైటీ ఉంది, సూపర్ డూపరు, అన్ని చోట్ల ఉంది. ఇక బ్యాడ్గేలు 355, 5531కి ఆల్టర్నేషన్గా మనం అంబర్ అనే వెరైటీ యూనివెజ్ నుంచి కింద నుంచి కాపు, భయంకరమైన కాపు. వద్దన్న 20 క్వింటాలు ఉంటాయి, మనం కష్టపడి చేసుకుంటే 40 క్వింటాలు ఉంటాయి. అలాగే ఇక 2043కి ఆల్టర్నేషన్గా యూనివెజ్ నుంచే మనకి అకిరా అనే వెరైటీ బళ్ళారిలో చూశాను, ఇటు మార్కాపురం చూశాను, ఆదినలో చూశాను, వీడియోస్ అన్నీ ఉన్నాయి. సో మంచి వెరైటీలు 2022 సంవత్సరానికి 2043 నుంచి కూడా అకిరా అనే వెరైటీ సూపర్ అండి, మామూలు లేదు. చూస్తే మీకు మతిపోయిద్ది ఆ రేంజ్ వెరైటీ అకిరా యూనివెజ్ నుంచి. అలాగే ఇక ఎల్లో సీడ్, చాలామంది రైతులు ఎల్లో సీడ్ అడుగుతున్నారు. ఎల్లో సీడ్కి ఫస్ట్ మనకి మార్కెట్లో ఉన్న ఎక్కడున్నా సరే మంచి ధర బలకాలి, అన్ని విధాలుగా బాగుండాలనుకుంటే యూనివెజ్ నుంచి నారింగ, అది కూడా మన షాపులో మీకు అందుబాటులో ఉంటుంది. సో ఈ వెరైటీలకైతే ఆర్మూరు 341, అలాగే షార్క్ 1 లేదులే కానీ మనకి ఇక 2626 అంటే నీకు మన దగ్గర దొరుకుతుంది. స్టార్ ఫీల్డ్ నుంచి అవి కూడా ఉంటాయి, మన దగ్గర బుకింగ్ ఉంది. తేజాలు అయితే మాత్రం దేవరా 224, అలాగే జెమిని ప్లస్, అలాగే ఫామ్టెక్ 1516కి ఇట్లా మన దగ్గర అయితే 3 ఉన్నాయి. తేజాలు, ఆర్మూరు, షార్క్ 1 కాకుండా 341, బ్యాడ్గీలు, ఎల్లో సీడ్, ఈ 6 వెరైటీలకి అయితే ఈ రోజు నుంచి మన షాపు నుంచి అలాగే మన ఛానల్ నుంచి బుకింగ్ జరుగుతుంది. సో మన ఫార్మర్కి వచ్చేసరికి 5 ఎకరాలు కదా. 5 ఎకరాలు. సో ఇట్లా చాలామంది రైతులు ఉన్నారు, మన బెస్ట్ ఫార్మర్స్, బెస్ట్ ఫాలోవర్స్. మన దగ్గర కొన్నోళ్ళు నియర్లీ 1200 మంది రైతులు ఉన్నారు పోయిన సంవత్సరం. ఈ 1200 మంది రైతులకి నేను చెప్పేది ఏంటంటే తేజాలకు వచ్చేసరికి దేవరాకి, జెమిని ప్లస్కి వచ్చేసేయండి. ఇక మీరు కొంతమంది అడుగుతున్నారు ఎల్లో సీడ్ చేయాలా లేదనేది, దాన్ని కూడా లిమిట్గా ప్లాన్ చేద్దాము, అది కూడా మన దగ్గర అందుబాటులో ఉంటుంది. ఇక 341కి వచ్చేసరికి మీకు అస్త్ర సూపర్ ఉందండి, విజయ్ నుంచి కూడా ఉంది, దానికి మీకు తర్వాత వీడియో ఇస్తాను. కానీ అస్త్ర యూనివెజ్ నుంచి సూపర్ డూపరు అల్టిమేట్, అది కూడా ప్రస్తుతం అయితే బుకింగ్ జరుగుతుంది. ఎల్లో గోల్డ్ కూడా బుకింగ్ జరుగుతుంది నారింగ. ఇంకా మన మరి ఎట్లా చేద్దాం ప్లానింగ్? 5 ఎకరాలు తేజాకి వెళ్ళిపోదామా లేకపోతే డిఫరెంట్గా వెళ్దామా? డిఫరెంట్ కదా, 3 ఎకరాలు తేజ చేద్దాం, 2 ఎకరాలు డిఫరెంట్, 2 ఎకరాలు డిఫరెంట్గా వెళ్దాం. డిఫరెంట్ మరి ఇక్కడ మనకి ఆర్మూర్ నడుస్తుందా, 341 నడుస్తుంది? ఆర్మూరు తేజ 2 మనకి వేరే నడవదు ఇక్కడ. నారింగ ఎల్లో సీడ్ వేసారులే కానీ సెట్ అవ్వాలి ఈ నెలకి, మా ఊరి నెల. బట్ ఈ సంవత్సరం నేనున్నా కాబట్టి సెట్ చేద్దాం, నేను అందుబాటులో ఉంటా కాబట్టి సెట్ చేద్దాం. సెట్ అయిన ప్రాంతాలు కూడా సెట్ చేద్దామండి. ఈ నెలకి బాగుంటుంది అది. ఇది కొద్దిగా ఏ నెల ఇది ఏమంటారు మనం? గరప నెల సెట్ అవుద్ది. వాటర్ ఉన్నాయి మనకి, ఓ నీళ్లు ఉంటే చాలు, అన్ని బోర్లే కాబట్టి నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎల్లో నారింగకి ఒక 6 ఎకరం ప్లాన్ చేద్దాం. ఎకరం చేద్దాం. 3 ఎకరాలు తేజ చేద్దాం. నీళ్లు మంచిగా ఉన్న ప్రాంతాన్ని ఒక ఎకరాన్ని ప్లాన్ చేయి ఎల్లో సైడ్కి. అక్కడ కొద్దిగా మెరక్ కదా, కొద్దిగా ఆరుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వద్దు, కొంచెం నీళ్ళు బాగా తాగి. ఎందుకంటే అది సెగ్మెంట్ ఏంటంటే డ్యూయల్ సెగ్మెంట్, పచ్చిమిర్చి సెగ్మెంట్. అంటే దాని పచ్చికాయ వైట్లో ఉంటుంది, ప్యూర్ వైట్ కాదు, మీడియంలో ఉంటుంది. సో ఆ సెగ్మెంట్కి నీళ్ళు ఎక్కువ కావాలి, కొంచెం బలమైన నేల కావాలి. సో మళ్ళీ అలాగని ఎరువు ఎక్కువ తోలితే మళ్ళీ వైరస్ వచ్చింది మనకి. మన చేలో బలం ఇప్పుడు నీకు అర్థమైంది ఏ చేలో ఎంత బలం ఉంటుంది అనేది. 4 టక్కులు వేసాం ఎరువు దీనికి, ఎక్కువ లిమిట్ వద్దని అమ్మేసాం. ఇంకా వేరే 5 టక్కులు ఉంటాయి, ఎక్కువ పెట్టుకున్నాం, ఇబ్బంది అయిందని. సో ఎల్లో నారింగకి ప్లాన్ మనం వెళ్ళాలనుకుంటే అది బలం అనేది లిమిట్గా ఉండాలి, ఓవర్గా ఉండకూడదు, అలాగని తగ్గకూడదు. తగ్గినా వీక్గా ఉంటుంది, ఎక్కువైతేనేమో స్పీడ్ ఎక్కువైపోయి వైరస్లు తెల్లదమ్మ ఎఫెక్ట్ బాగా ఎక్కువైతే అందువల్ల వైరస్ వచ్చింది. సో ఉన్న ఫలాన్ని మనం నారింగ ప్లాన్ చేయాలంటే ఒక చెప్పాకండి యావరేజ్ బలం కావాలి. వీక్గా ఉంటేనేమో ఒక 4-5 టక్కులు ఎరువు తోలుకుంటే సరిపోయింది. సో అది ఒకసారి ఒక ఎకరానికి ఎల్లు నారింగ, 1 ఎకరం దేవర, 1 ఎకరం జెమిని ప్లస్, లేకుంటే 2 ఎకరాలు దేవర వేద్దాం, 1 ఎకరం జెమిని ప్లస్, 1 ఎకరం ఎల్లో గోల్డ్. ఓకే, మనకు ఆర్మూరు కదా, వన్నూరు పెట్టేద్దాం. వన్నూరు వీడియో పెడతాను నేను, చూడు. ఇంకా మొత్తం మళ్ళీ వన్నూరు వేయాలంటే అంటే అంత బాగుంటుంది. ఇక్కడ మా ఊరికి ఏంటంటే ఆర్మూరు సిగ్మెంట్ ఎక్కువ వేస్తారు, మనకి తేజ ఆర్మూరు సిగ్మెంట్ ఆ 2 ఎక్కడ వేసేది, ఈ 2 ప్లాన్ చేద్దాం. ఆర్మూరు, తేజాలు, ఎల్లో, ఈ 3 5 ఎకరాలు 3 విధాలుగా ప్లాన్ చేసామండి.
చాలా ఈ వారం నుంచి అడుగుతున్నారు, వాళ్ళ పొలాలకి నన్ను డిజైన్ అడుగుతున్నారు, ప్లానింగ్ అడుగుతున్నారు, రాత్రి కూడా అడిగారు చాలామంది. సో తర్వాత ఈరోజు ఒక వీడియో చేసిన తర్వాత చెప్పాకండి, ప్రతి ఫోన్ మాట్లాడాలంటే కష్టం, అందుకని మనకి రైతు ఉన్నాడు, అందుకే ఎగ్జాంపుల్ కోసం 5 ఎకరాల్లో 1 ఎకరం బలమైన మీడియం మంచిగా ఉన్న పొలాన్నేమో ఎల్లో గోల్డ్, దానికి వాటర్ సౌకర్యం బాగుండాలి, ఎందుకంటే వినూత్నంగా వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి. ఇక 3 ఎకరాలు తేజ, 2 ఎకరాలు దేవర, 1 ఎకరం జెమిని ప్లస్, ఇంకొక ఎకరం ఆర్మూరు వన్నూరు, 5 ఎకరాలలో కొంచెం ఒడిదుడుకులు ఉండేది ఎల్లో గోల్డ్. ఎందుకంటే అన్నీ బాగానే ఉంటాయి, నేనున్నా కాబట్టి ఇబ్బంది లేదు, చాలా వరకు నెట్టకొద్దాం, దాదాపు ఒక 25 క్వింటాల వరకు నెట్టకొద్దాం, మిగతా మాత్రం 35 నుంచి 40 క్వింటాలకి వెళ్ళిపోవచ్చు. వన్నూరికి అల్టిమేటు చెప్పినట్టు చెప్తాను, దాని గురించి పూర్తి వివరణ చెప్తాను. ఆర్మూరు సెగ్మెంట్లో సూపర్ డూపరు. ఇక దేవర్ అంటే మాత్రం 40లు ఉంటాయి, జెమిని ప్లస్ కూడా 40లు ఉంటాయి. సో ఏదైనా సరే 40K ప్లానింగ్ చేస్తున్నాను నేను. ఆ విధంగా ఇప్పుడు ఈసారి మన దగ్గర సీడ్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరినీ మళ్ళీ సపరేట్ గ్రూప్ చేస్తాను. డైలీ కస్టమర్ కేర్ పెట్టి డైలీ నేను మీతో రోజుకో 10 కాల్సి మాట్లాడగలుగుతాను. బట్ ఒక 2 కుర్రోళ్ళని పెట్టి లేదా ఒక 2 అమ్మాయిలను పెట్టి సపరేట్ కస్టమర్ కేర్ పెడతాను. వాళ్ళు మిమ్మల్ని డైలీ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు, మొక్కలు వేసారు లేదా వేస్తే ఎలా ఉంది, మందుల షెడ్యూల్ నేను వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు మీకు చెప్తుంటారు. నేను కొన్ని కాల్స్ ఫాలో చేస్తాను, నేను సర్వీస్ మీకు ఇస్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఇయర్ అయితే మన జేఎస్ఎం సిస్టమ్ పెస్టిసైడ్స్ నుంచి ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మనం సీడ్ ఎవరైతే మన రైతులకు ఇస్తున్నా వాళ్ళందరినీ రెగ్యులర్ ఫాలోఅపింగ్. ఈ సంవత్సరం అన్నతో నేను 4 సార్లు ఎక్కువసేపు ఇప్పుడే రావడం, సీడ్ ఇచ్చిన తర్వాత 4 సార్లే మాట్లాడాను, ఎక్కువ సార్లు మాట్లాడలేకపోయాను. బట్ మందులు అయితే చెప్పాను, మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉంటాడు. సో అంతేకన్నా ఛానల్ ఫాలో అవుతుంటారు, చూసి తెచ్చి కొడతా ఉంటారు. బట్ ఈసారి అంతే కాదు, ప్రతి రైతుని టచ్ చేస్తాను, కస్టమర్ కేర్ పెడుతున్నాను కాబట్టి ఇబ్బంది ఉండదు. సో మరి 5 ఎకరాలకి ప్లానింగ్ ఇచ్చాడు అన్న, అది నాకే ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీరు కూడా మీ యొక్క పొలాన్ని మీ సీడ్ని నాకు ఇప్పటిదాకా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అన్న కూడా అలాంటి ఫార్మర్స్ అనేక మంది ఉన్నారు, మీరు అందరికీ ప్లానింగ్ ఫర్దర్గా ఇస్తాను. సో బుకింగ్ అయితే ఈరోజు మంచి రోజు అని చెప్పేసి బుకింగ్ జరుగుతుంది. దేవరాకి అయితే జెమిని ప్లస్ కూడా నాకే జరుగుతుంది, అది నేను కంపెనీ ఫార్వర్డ్ చేస్తాను. ఓన్లీ దేవరా మన దగ్గరే అందుబాటులో ఉంటుంది, ఎక్కడ దొరకదండి. దేవరా 214 ఓన్లీ మన దగ్గరే ఉంటుంది, మన ఛానల్ దగ్గరే. జెమిని ప్లస్ మాత్రం మన పిడుగురాళ్ళ మెగా సీడ్స్ అక్కడ అందుబాటులో ఉంటుంది. సో బుకింగ్ నన్నే తీసుకోమన్నారు, వాళ్ళు తీసుకున్న పర్లేదు. మీకు తెలుసుంటే జెమిని ప్లస్కి మెగా సీడ్స్కి వెళ్ళండి, పిడుగురాళ్ళ వెంకటరామరెడ్డి గారి షాపు, కంపెనీ కూడా ఆయనే. దేవర అయితే మాత్రం మనం ఎల్లో సీడ్ కూడా నా దగ్గర అందుబాటులో ఉంది. ఇది థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్తా మన రైతులకి, మన ఛానల్ తరపు నుంచి మన గురించి 2 మాటలు అంటే మన సర్వీస్ ఎలా ఉంటుంది, మన ఛానల్ ఎలా ఉంటుంది అన్నయ్య ఫాలో కాల్ చేస్తూ ఉంటాడు, నేను చేస్తూ ఉంటాను, మాట్లాడదా మందులు చెప్తా ఉంటాడు, కొడతా ఉంటాను. బాగానే ఉంది సీడ్ అయితే ఇచ్చినందుకు ధన్యవాదాలు. అసలు అన్నయ్యకి సీడ్ ఇచ్చినందుకు. వైరస్ తట్టుకుంది, నల్లిని తట్టుకుంది, బాగా కాపు అని కాపు చిక్కదనం కాపు 25 క్వింటాలు కోసి ఎకరన్నర ఆల్రెడీ, ఇంకా 20 క్వింటాల పైన ఈజీకి వచ్చింది. ఇంకా ఎంత అని చెప్పాను అప్పుడు 30 నమ్మకం అని చెప్పాడు. 30 నమ్మకం చెప్పాడు, ఎటు పోయినా అన్నయ్య 30 చెప్పాడు. పర్లేదు అన్న ఇచ్చేందుకు ధన్యవాదాలు. ఇంకా నెంబర్ ఉన్నది చెప్పే పని లేదు. ఇంకా నేను ఇచ్చిన చోట అన్ని చోట్ల బాగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం చాలా మంది రైతులు మీ చేతికుంటే ఇవ్వండి అన్న అని అడిగారు. కొంతమంది అట్లా వాళ్ళు వచ్చినప్పుడు నేను షాపులో లేని సందర్భంలో కూడా చాలా జరిగినాయి, అటు తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి. సో ఈసారి ఇంకా అట్లా ఇబ్బంది లేదులే, దాదాపు దగ్గరే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరి చూసిన రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? మన ఛానల్ మనల్ని నమ్మాలా లేదా? వాళ్ళు నమ్మాలన్నా, అది ఎట్టా అన్న నమ్ముకోవాలా, ఎట్టా నమ్ముకోతే బాగుంది సీడ్ అయితే. అన్నయ్య చేతి మీద ఇచ్చింది, అన్నీ బాగుంటాయి, మందులు కానీ చెప్పి అన్నీ బాగుంటాయని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు అసలు. సరే అమ్మ నాన్న ఏమంటున్నారు? అమ్మ నా బ్రహ్మాండంగా అంట, అసలు ఏమంటారు అసలు, అదే కదా మనకి కావాల్సింది. సీడ్ బాగుంది అసలు, నెంబర్ ఉంది. సరే ఇప్పుడు ఫ్లవరింగ్ ఉంది కాబట్టి దీనికి ఇప్పుడు త్రిబుల్ ఈసారి పైపాటు 3 కట్టి ఇది బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకోవాలి మనం. ప్లానోఫిక్స్ కూడా ఒక 50 ml ఎకరన్నారు కదా, నల్లి లేదు, ప్లానోఫిక్స్ అయ్యి 19 కూడా పెడితే ఆ ఉన్న పెంద బాగా సెట్ అవుద్ది. ఇంతకంటే అల్టిమేట్ అండి ఇప్పుడు నేను చూపించేవి. ఇంత దగ్గరగా ఉంటుంది, ప్రతి కొమ్మ ఇంత దగ్గరగా ఉంటుంది మన దేవరాలో.
మీరైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హ్యాపీ అన్న అసలు అని చెప్పే మనం. ఇంకా దీనికి తుఫాన్లు కానీ ఉండకపోతే ఇంకా అసలు మా అప్పుడు పడిన తుఫాన్లు బీభత్సంగా చెట్టు లేపలేకపోయాం కింద నుంచి పై దాకా. తుఫాన్ లేకపోతే అసలు 50 వచ్చేదో దాని పైన వచ్చేది అసలు చెప్పలేము అసలు అట్టుంది ఆ ఊపులో. ఆ తుఫాన్ పడి మొత్తం చనిపోయింది ఆట, ఇంక వద్దులు వదిలేద్దామని ఆ ఊపు ప్లానింగ్ లో ఉన్నాను నేను. మొక్కజొన్న వేసుకుందామని కూడా తిరిగిపోయింది చెప్పిన దాని దేవుడి దయ వల్ల. అదే ఇంకా రికవరీ అవుతా వచ్చింది. 20 days తర్వాత అదే రికవరీ అని చెప్పి ఇంకా మందు స్ప్రే చేస్తా వచ్చాము. మనకి నీళ్లు పారుతా ఉన్నాయి అసలు కింద నుంచి పైదాకా. అడవి దగ్గర కదా బాబు రోడ్లో దాకా. బాగా తీసుకొచ్చారు. సో మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ఛానల్ ఫాలో అవ్వండి. మళ్ళీ షెడ్యూల్ రెడీ చేస్తాను ఈసారి ఇంకొంచెం బెటర్గా షెడ్యూల్ రెడీ చేస్తాను. 5 రోజులకి ఏమంది కొట్టాలో, దిక్కు నుంచి ఏం చేయాలనేది అంతా పక్కా క్లియర్గా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మన ఫార్మర్ అయితే ఫుల్లీ హ్యాపీ. అందుకే మళ్ళీ అవకాశం మనకి నెక్స్ట్ ఇయర్కి కూడా మనకి అవకాశం ఇచ్చారు. ఆ ప్లానింగ్ 5 ఎకరాలకి సీడ్ ప్లానింగ్. థ్యాంక్ యూ సో మచ్.